ఒకడు ఏరి కోరి మొగన్ని తెచ్చుకున్నాడు. ఒక ఆమె ఏరి కోరి మొగన్ని తెచ్చుకుంటే ఎగిరెగిరి తనిండట వాడు. మనం ఇవాళ వాళ్ళ అడ్డగోలు హామీలు చూసి మోసపోయి ఓట్లేస్తే కేవలం 4-5 నెలలే ఏం జబ్బు వచ్చింది నాకు అర్థం కాదు. తెలంగాణకు కరెంట్ ఎక్కడ పోయింది, సాగునీళ్ళు ఎక్కడ పోయినాయి, పంటలు ఎందుకు ఎండుతున్నాయి, మంచినీళ్ళ కరువు ఎందుకు వస్తున్నది? గత 10 ఏళ్లలో ఇవన్నీ ఉండేనా? ఇలా ఎన్ని గోల్మాలు అవుతాయి. ఒక్కటంటే ఒక్క హామీ కూడా అమలు చేయలేదు. ఆ రోజు మనం ₹1,00,000 కళ్యాణ లక్ష్మికి ఇస్తే తులం బంగారం ఇస్తామన్నారు. ఒక్కలకన్నా వచ్చిందా? రాలేదా? రైతు బంధు అందరికి వచ్చిందా? రాలే. అయ్యా ముఖ్యమంత్రి గారు, ఇది ప్రజల మాట. నేను ప్రజల మధ్య నిలబడి మాట్లాడుతా ఉన్నా. ప్రతి మహిళకు ₹2,500 ఇస్తామన్నారు. వచ్చినాయా? వస్తలేవా? పంట పండిస్తే వద్దని చెప్తే వద్దాయా బాబు? వద్దాయా? ముఖ్యమంత్రి 2 మాటలు చెప్పినాడు. ఆ రోజు మనం 2 దఫాలుగా ₹1,00,000 వరకు రుణమాఫీ చేస్తామని చెప్పి 2 దఫాలుగా 30,000 కోట్ల రూపాయలు మాఫీ చేసినాం. ముఖ్యమంత్రి మాట్లాడిండు. ముఖ్యమంత్రి ఏమన్నాడు? కేసీఆర్ ₹1,00,000 రుణమాఫీ చేసిండు కదా, ఇక మీరు ఉరుకుని బ్యాంకులకు ఉరుకుని 2 లక్షలు తెచ్చుకోండి, డిసెంబర్ 9 నాడు 10:30 గంటలకే మాఫీ అన్నాడు. 2 లక్షల రుణమాఫీ అయ్యిందా అన్న? అయ్యిందా? ఎక్కడ కూడా కాలే. అంటే ఈరోజు ఏం జరుగుతూ ఉంది ఈ రాష్ట్రంలో? దయచేసి ఆలోచన చేయాలి. ఇంతకు ముందు తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ మొత్తంలో కూడా బ్రహ్మాండంగా భూముల ధరలు పెరిగినాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగా జరుగుతూ ఉండే. ఇప్పుడు డౌన్ అయిందా? పెరిగిందా? ఏమైంది? బంద్ అయింది. అందులో బతికేటోళ్ళు వేల మంది అలా రోడ్ల మీద పడ్డారు. హైదరాబాదులో పెద్ద పెద్ద నగరాలలో గత 5 నెలలుగా పర్మిషన్లు ఇస్తలేరు. ఏం కారణం పర్మిషన్లు ఇవ్వకపోవడానికి? తెలంగాణ రాష్ట్రంలో మనం టీఎస్ బి పాస్ తెచ్చినాం. 21 రోజులలో ఆటోమేటిక్ అప్లికేషన్ పెడితే పర్మిషన్ ఇచ్చేయాలి. అది చట్టం. ఇలా ఉన్న ఈ ముఖ్యమంత్రి, ఈ మంత్రివర్గం ఆ చట్టాన్ని ఉల్లంఘించి పర్మిషన్లు ఇవ్వడం లేదు. ఎందుకో తెలుసా? వేరే రాష్ట్రాలలో ఉన్నట్టుగా ఎవడన్నా బిల్డింగులు కడితే స్క్వేర్ ఫీట్ కింద అని కాంగ్రెస్ పార్టీకి లంచం ఇయ్యన్నట. దానికోసం మొత్తం ప్రగతిని ఆపేసి, అభివృద్ధిని ఆపేసి ఇలా పర్మిషన్లు కూడా ఇవ్వడం లేదు. కంప్లీట్ అయిన బిల్డింగ్లకు కూడా ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ ఇవ్వాలంటే ఇవ్వడం లేదు. ఇవన్నీ కూడా బండారం బయట పెడతాం. రేపో ఎల్లుండో డెఫినెట్గా మనం ముందుకు పోతాం. ఇక ఇంకొక పార్టీ ఈ ఎన్నికల్లో పోటీ చేసే మరొక పార్టీ బీజేపీ పార్టీ. అది చాలా ప్రమాదకరమైన పార్టీ. దానికి ఎంతసేపు పంచాయతీలు పెట్టించడు, విద్వేషం తప్ప బీజేపీ ఎజెండాలో ఎక్కడ కూడా ప్రజల కష్టసుఖాలు ఉండవు. అందుకోసం దయచేసి యువకులతో నేను కోరుతా ఉన్నా, వెర్రి ఆవేశం కాదు, పిచ్చే ఆవేశం కాదు. ఈ దేశం మీది, ఈ రాష్ట్రం మీది, రేపటి భవిష్యత్తు మీది. కాబట్టి మీరు ఆలోచించి, నేను చెప్తూనే ఉన్న ఆవేశం వద్దని మీరు అరుస్తున్నారు. 10 నిమిషాలు వినాలి. నేను వెళ్ళిన తర్వాత మీ బస్తీలలో, మీ ఊర్లలో డెఫినెట్గా ఈ విషయాలు చర్చ పెట్టాలి. బీజేపీ ఎజెండాలో
ప్రజల కష్ట సుఖాలు ఉంటాయా? వంద నినాదాలు చెప్పిండు మోడీ. బేటీ బచావో బేటీ పడావో ఎక్కడన్నా ఏమన్నా వచ్చిందా? జన్ ధన్ యోజన ఎవరి బ్యాంకులకు ₹5 వచ్చినాయా? 10 ఏళ్ల కింద చెప్పిండు మోడీ, విదేశాలకు నల్లధనం అంతా తెస్తా, ఇంటికి 15 లక్షలు ఇస్తా. వచ్చినాయా ఎవరికన్నా? వినబడతలేదు. ₹15 కూడా రాలే. అదేవిధంగా అమృత్ కాల్ వచ్చిందా? అమృత్ కాల్ వచ్చే దిన్ వచ్చిందా? వచ్చే దిన్ రాలేదు, కానీ సచ్చే దిన్ వచ్చింది. అంతేనా? ఈ విధంగా అనేక రకాలుగా మన కాజీపేటకు కోచ్ ఫ్యాక్టరీ కావాలని వస్తే దాన్ని ప్రధానమంత్రి రాష్ట్రానికి గుజరాత్కి ఎత్తుకొని పోయిండు ఆయన. కాజీపేటకు వచ్చేదాన్ని ఇక్కడ బంద్ పెట్టి గుజరాత్ కొనిపోయినాడు ఆయన. అదేవిధంగా గిరిజన విశ్వవిద్యాలయం 10 ఏళ్ల నుంచి మనం 100 సార్లు అడిగితే మొన్న ఎలక్షన్ల ముందు కాగితం ఇచ్చిండు. గిరిజన విద్యాలయం 10 ఏళ్లు పడుతుందా ప్రధానమంత్రికి? ధరల పెరుగుదల, రూపాయి విలువ ₹83 పడిపోయింది. ఏ హామీ నెరవేరలేదు. 18 లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉంటే కేంద్ర ప్రభుత్వంలో ఒక్క ఖాళీ కూడా నింపరు. ఇవన్నీ పోను. మళ్ళీ ఇప్పుడు ఏం జరుగుతూ ఉంది? మీరు జాగ్రత్తగా వినాలి మాట, గడబడి చేయొద్దు. మనకున్న ఒకే ఒక్క నది మన బతుకు తెరువు, నేడైనా రేపైనా భవిష్యత్తులో అయినా గోదావరి నది. మీరు పేపర్లలో చూస్తూ ఉన్నారు, టీవీలలో చూస్తూ ఉన్నారు. ఆయన రాజకీయ ప్రయోజనాల కోసం తెలంగాణ గొంతు కోసి గోదావరి నది ఎత్తుకొని పోతా తమిళనాడుకి ఇస్తా, కర్ణాటకకి ఇస్తా అని మాట్లాడుతూ ఉన్నాడు. ఆలోచన చేయాలి, దయచేసి సీటు కొట్టద్దు. గోదావరి నదిని నేను తీసుకొని పోతా అని బాజాప్తా ఓట్లు పడే టైంలో నరేంద్ర మోడీ రాష్ట్ర ప్రభుత్వానికి నోటిఫికేషన్ పంపించాడు. రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలా? ప్రాణం పోయినా సరే ఇయ్యమని పంచాయతీ పెట్టాలా. నేను ఉన్నప్పుడు అదే పంచాయతీ పెట్టినా. ఆయనేమో ఎత్తుకపోతా అంటాడు. ఈ శాతగాని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏమో నోరు మూసుకొని పడినది. ఏం మతలమైంది ఇలా? నరేంద్ర మోడీ ఎత్తుకపోతా అని బాజాప్తా రాష్ట్ర ప్రభుత్వానికి పంపించండు. ఇవాళ ఇతడు ఈ ముఖ్యమంత్రి ఏమో కుయ్యి లేదు కయ్యి లేదు. ఏమనుకోవాలి దీన్ని? ఇంతకు ముందే కృష్ణానది తీసుకుపోయి కేఆర్ఎంపీకి అప్పచెప్పిండు. ఇలా గోదావరి ఎత్తుకొని పోతా అంటే మూతి ముడుచుకొని కూర్చున్నారు. ఏం కారణం? దాన్ని ఎవరు కాపాడాలి? నేను ఒక్కటే మాట మీకు మనవి చేస్తా ఉన్నా, దయచేసి ఒకటే ఒక మాట ప్లీజ్, ఒక్కటే మాట నేను మనవి చేస్తా ఉన్నా. ఈరోజు ప్రచారం చేసినట్టుగా డంబాచారం చెప్పినట్టుగా నరేంద్ర మోడీకి కూడా 200 సీట్లు దాటే పరిస్థితి లేదు. వార్తలు వస్తా ఉన్నాయి ఈరోజు పేపర్లలో, మీరు కూడా చూస్తా ఉన్నారు. నేను మీ అందరిని ఒకటే కోరుతా ఉన్నా, ఈ మోకాలో ఇలా తెలంగాణలో పార్లమెంట్ సీట్లన్నీ మనమే గెలిస్తే పేగులు దిగేదాకా కొట్లాడేది ఒకటే ఒక పార్టీ, బీఆర్ఎస్ పార్టీ. 14-15 ఎంపీలతో మనం పోతే కేంద్ర ప్రభుత్వంలోనే హంగ్ పార్లమెంట్ వస్తే కీలకమైన పాత్ర పోషించే అవకాశం తెలంగాణకి ఈరోజు ఉంది. కాబట్టి దయచేసి మన గోదావరి కాపాడుకోవాలన్నా, మన కృష్ణ కాపాడుకోవాలన్నా, తెలంగాణకు రావాల్సిన నిధులు రాబట్టుకోవాలన్నా, మన ప్రాజెక్టులకు జాతీయ హోదా రావాలన్నా, నిరుద్యోగ సమస్య తీరాలన్నా, మన బతుకులు బాగుపడాలన్నా ఖచ్చితంగా ఇలా బీఆర్ఎస్ అభ్యర్థులే గెలవాలి. అదే తెలంగాణ క్షేమం. దయచేసి ఆలోచన చేయాలి. నేను చెప్పేది ఆషామాషి మాట కాదు. రైతు బంధు పోయిందా? కరెంటు బంద్ అయిందా? కోతలు వచ్చినాయా? వడ్లు కొంటున్నారా? బోనస్ ఇస్తున్నారా? బోనస్ బోగస్ అయిందా? మరి ఇన్ని మోసాలు చేసిన తర్వాత కూడా గోదావరి ఎత్తుకపోతానే బీజేపీకి కానీ లేదా మా వాగ్దానాలన్నీ భంగం చేసిన కాంగ్రెస్ కానీ ఓటేస్తే ఏమవుతుంది? మేమన్నీ మోసం చేసినా, మొన్న అసెంబ్లీలో చెప్పి 5 నెలల లోపల మోసం చేసినా మళ్ళా మాకే గుద్దిండ్రు అని అన్ని పండబెడతారు. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచి, నేను ఒక్కటే మాట చెప్తా, మీరు వినాలి. ఒక ఊళ్ళో 2 పాలెంలకు పంచాయతీ పడుతుంది.
ఏం చేస్తారు వాదించడానికి? ఆయన ఒక పంచును ఈయన ఒక పంచును పెట్టుకుంటారు. ఇలా తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీకి పంచాయతీ పడ్డది. మరి తెలంగాణ ప్రజల తరఫున కొట్లాడే పంచి ఎవరు? నేనా? మొన్న పోయిన ఎలక్షన్ల మీద నన్ను కింద పడగొట్టి మళ్ళీ ఇప్పుడు నన్ను పంచిగమ్మంటారు. నేనేనా? బీఆర్ఎస్ ఏనా? కొట్లాడదామా? యుద్ధం చేద్దామా? గోదావరిని కాపాడుకుందామా? కృష్ణా కాపాడుకుందామా? మళ్ళీ బీఆర్ఎస్ గవర్నమెంట్ లాగా బ్రహ్మాండంగా రైతు బంధు తెచ్చుకుందామా? కంటి నిండా కరెంటు తెచ్చుకుందామా? ఇవి జరగాలంటే సుధీర్ కుమార్ గెలవాలి. మీరు నాకు ఇచ్చే బలంతోనే కదా నేను కొట్లాడేది, నాకు ఇచ్చే శక్తితోనే కదా. కాబట్టి మీ అందరు నేను ఒకటే కోరుతా ఉన్నా, ఇక్కడ ఒక మనిషికి టికెట్ ఇచ్చినాం, ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చినాం. ఎందుకు మారిపోయింది ఆయన పార్టీ? ఎందుకోసం మారింది పార్టీ? నేను ఒక్కటే మాట చెప్తా ఉన్నా, కడియం శ్రీహరి సరే నేను అనలేను, ఆ మాట నా నోట నేను అనలేను. కానీ ఆయన చేసిన మోసానికి శాశ్వతంగా ఆయన రాజకీయ జీవితం సమాధి చేసుకుని మనవి చేస్తాం. ఇంకొక 3 నెలల్లో సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఇంకొక 3 నెలల్లో స్టేషన్ గన్పూర్ కాన్స్టిట్యున్సీకి బై ఎలక్షన్ రాక తప్పదు. మన రాజయ్య ఎమ్మెల్యే కాక కూడా తప్పదు. మీరు రాసి పెట్టండి. నేను చెప్తున్న జరగబోయే సత్యం. ఖచ్చితంగా 3 నెలల్లో బై ఎలక్షన్ రాక తప్ప స్టేషన్ గన్పూర్కు ఇదే రాజయ్య గారు ఎమ్మెల్యే కాక తప్పడది నేను మనవి చేస్తా ఉన్నా. ద్రోవులకు చెప్పే గుణపాఠం అదే.